ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు. ఈ మాట విశ్వాసులకు ఎంతో ధైర్యాన్ని, ఆదరణ ఇచ్చే అద్భుతమైన వాక్యము. మోషే మరణించక ముందు ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తూ వారిని ఆదరిస్తూ చెప్తున్న ఈ మాట. అక్కడ అంటున్నాడు, శాశ్వతుడైన దేవుడు ఇక నీకు నివాస స్థలంగా ఉంటాడు. ఇప్పటి వరకు 40 స్థలాలు దాదాపు మీరు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. కానీ ఈ 40 స్థలాల కన్నా అసలైన స్థలం ఉంది. అది నివాస స్థలము, అది దేవుని నివాస స్థలము. ఆయనే మీకు శాశ్వతంగా ఉంటాడు. ఆయన బాహువుల కింద ఉంటారు, ఆయన రెక్కల కింద ఉంటారు అని చెప్తున్నాడు. నిజమే, ఈ దినాన మనము జీవిస్తూ ఉన్న, నివసిస్తూ ఉన్న ఇల్లు, గుడారాలు అనే నివాసాలు, అవి చిన్నవైనా పెద్దవైనా ఎలాంటివైనా సరే ఈ నివాసాలలో కాదు, కానీ దేవుడు తన రెక్కల కింద మనల్ని నివసింపచేస్తాడు. నువ్వు ఎక్కడ నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన బాహువుల కింద నిన్ను నివాసింపజేస్తాడు. నీకు నివాసాన్ని ఏర్పరుస్తాడు. అప్పుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానం, భద్రత అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, భయాలు, ఒంటరితనం, ఎన్నెన్నో సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ఈ వాక్యము మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మన హృదయాలకు నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. ఇదే కాల సమయంలో ప్రియ సహోదరుడా, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ నివాసము ఎలా ఉంది, నీ నివాస స్థలము ఎలా ఉంది అంటే, నీ నివాసములో నెమ్మది లేదా, సంతోషం లేదా, ఆదరణ లేదా, నిరీక్షణ లేదా? ప్రభు అంటున్నాడు, ఇక మీదట నేనే నీకు శాశ్వతమైన నివాస స్థలంగా ఉంటాను అంటున్నాడు. ప్రజలను 2 నివాసులుగా విభజిస్తూ వచ్చారు. ఒకటి కానాను నివాసులు, ఐగుప్తు నివాసులు. కానాను నివాసులు అనగా ప్రభువుని ఎరిగిన వారు అని, ఐగుప్తు నివాసులు అనగా ప్రభువుని ఎరగని వారు అని. కాలానుగుణంగా ఈ కానాను వాసులు యెరూషలేము నివాసులయ్యారు. అప్పుడు కూడా 2 రకాల నివాసులుగా ప్రజలు విభజించబడుతూ వచ్చారు. ఒకటి యెరూషలేము నివాసులైతే, రెండవది లోక నివాసులు అనగా దేవుణ్ణి ఎరగకుండా విగ్రహాల్లో ఉంటున్న వారని అర్థం. ఈ యెరూషలేము నుంచి ఇశ్రాయేలీలు బబులోను చెరలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వారిని యెరూషలేము నివాసులని పిలవలేదు, కానీ సియోను నివాసులు అని పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇక సియోను నివాసులు సిగ్గుపడరు, సియోను నివాసులు భయపడరు, సియోను నివాసులు మరలా చెరలోకి వెళ్ళరు. ఎందుకంటే సియోను నివాసుల మధ్యలోనికి దేవుడే ఆకాశాన్ని విడిచి వచ్చి ఆయనే నివాసం చేస్తానంటున్నాడు. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా ఇలాంటి అనుభవం గుండా వెళ్తున్నావేమో. దేవుడు నీకు నివాస స్థలంగా ఉండబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ నివాసంలో ఉంటున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, నీ నివాసం చుట్టూ సాతాను తీసుకొస్తున్న భయాలు, బెదిరింపులు, ఇవి ఇక మీదట నేనేమీ చేయవు. అందుకనే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి
మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు ఎలాంటి నివాసంగా ఉంటాడు అనేది చూసినట్లయితే ఆయన నివాసము ఎంతో శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది. మొట్టమొదట నిర్గమాకాండం 10:23లో చివరి మాట, అయినను ఇశ్రాయేళ్లందరికీ వారి నివాసములలో వెలుగుండెను. మొట్టమొదటిగా దేవుడు తన నివాస స్థలాన్ని నీ జీవితంలో ఎలా ఉంచుతాడంటే వెలుగు నివాసంగా ఉంచుతాడు. అక్కడ ఐగుప్తీల నివాసాలన్నిటిలో చీకటి ఉంది, ఇక్కడ దేవుని ప్రజల నివాసాల్లో వెలుగు ఉంది. ఏంటి సంగతి? ఆ రోజుల్లో జనరేటర్లు ఉన్నాయా, లేదంటే ఇన్వర్టర్లు ఉన్నాయా అంటే లేదు, ప్రభు ఉన్నాడు. ఆయనే జనరేటర్, ఆయనే ఇన్వర్టర్, ఆయనే ట్రాన్స్ఫార్మర్. ఇలాంటి దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు. నువ్వు దిగులు పడొద్దు, భయపడవద్దు. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. రెండవది వర్ధిల్ల చేసే అనగా విజయ నివాసము. దేవుడు నీ నివాసములో విజయమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోవచ్చు, ఇప్పుడు నువ్వు వెనకబడిపోవచ్చు, ఇప్పుడు నువ్వు చాలా తగ్గిపోవచ్చు. నీ శత్రువు కంటే నీ పరిస్థితి తక్కువగా ఉండొచ్చు, కొద్దిగా ఉండొచ్చు. కానీ దేవుడు ఇవ్వబోయే విజయం ముందు అది ఎందుకు ఏది కూడా పనికిరాదు. విజయ నివాసంగా దేవుడు నీ నివాసాన్ని చేస్తాడు. మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 87వ కీర్తన 2వ వచనం, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రియులారా, మూడవది ప్రియమైన నివాసము. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేమ నివాసము. నిజంగానే నీ ఇంట్లో ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రేమ ఉంది. ఎంత గొప్ప విషయం. ఎన్నో ధనవంతుల గృహాలలో ఎన్నో వస్తువులున్నా ప్రేమ లేదన్న సంగతి నీ వెరుగుదువా? ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము అది మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ప్రేమ నివాసంగా దేవుడిని ఇంటిని చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు కలతలున్నాయా, అసమాధానం ఉందా, గొడవలు అవుతున్నాయా? ప్రార్థన చేద్దాం. ఈ దినమే దేవుడు నీ ఇంటిని ఖచ్చితంగా ప్రేమ నివాసంగా మార్చగలడు. ఆయన సమర్థుడు. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 97:8, యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. నాలుగవది సంతోష నివాసము. దేవుడు నీ ఇంటిలో సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉంటున్న ఆ కలవరాలను బట్టి, భయాలను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు. కానీ ప్రియ సహోదరి, దేవుడు నీ నివాసాన్ని సంతోషంగా చేస్తాడు. ఆ నివాసుడైన దేవుడు, ఆ నివాస స్థలమైన దేవుడు సంతోషకరమైన నివాసంగా నీ జీవితంలో ఉంటాడు. ఐదవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనము చివరి మాట, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇది ఆశీర్వాద నివాసము. ఇది నాన్న దేవుడు నీ ఇంటిని, నీ ఇంట్లో ఉన్న అందరినీ, అంతేకాదు నీ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఆశీర్వదిస్తాడు. ఆ దినాన ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పొలాలను, ఆ స్థలాలను, ఆ ఇంటిని, ప్రజలను, చివరికి అక్కడ ఉంటున్న పశువులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క ప్రజల ఇంట్లో ఉంటున్న ప్రతి జీవి కూడా ఆశీర్వదించబడుతుందన్న సంగతి మనకు తెలుసు. ఇది ఐదవది, ఆశీర్వాద నివాసము. నీ దేవుడు నీ ఇంటిని ఆశీర్వాద నివాసంగా చేస్తే శత్రువు ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని శాపాలు వల్లించినా, ఎన్ని శాపాలు మాట్లాడుతూ వచ్చినా ఏది కూడా దరి చేరదు, అది పని చేయదని గుర్తుపెట్టుకో. ఐదవదిగా చూసినట్లయితే దేవుని యొక్క నివాస స్థలము అది ఎలా ఉంటుంది అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనము, న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిరీక్షణ నివాసము. ఇది ఆరోదిగా చూస్తున్నాం. అనగా నీ నివాస స్థలములో నీ ఇంట్లో ఏది లేదో అది దేవుడిస్తాడని నిరీక్షించు.
తప్పనిసరిగా నీ అక్కర తీరుస్తాడు, అవసరత తీరుస్తాడు. ఆ మహిమైశ్వర్యంలో ప్రతి కొరత కూడా తీర్చబడుతుంది. దాని కొరకై నువ్వు నిరీక్షించి ఎదురు చూడాలే కానీ తొందరపడకూడదు, కలవరపడకూడదు, బాధపడకూడదు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా చివరి మాట హెచ్కేల్ గ్రంథం 36:11 మధ్యలో మాటలో పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలగ చేసేదను. 7వది చివరిది మేలైన నివాసము. నిజమే, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కీడులు, నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలు, ఇవి తాత్కాలికమని నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఖచ్చితంగా ఈ మేలు చేస్తాడు. దిగులు పడొద్దు, ఏమాత్రం భయపడొద్దు. అందుకనే యెషయా 52:4 అంటాడు, దేవుడైన యెహోవా అనుకున్న చిన్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. నిజమే ప్రియులారా, నీకున్న శ్రమలు, నీకున్న బాధలు, కష్టాలు ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నావే, దీన్ని ప్రభు అంటున్నాడు, ఇది నీ శాశ్వత నివాసం కాదు, ఇది తాత్కాలిక నివాసము. ఇప్పుడు ఉంటున్న బాధలు, కష్టాలు ఇవన్నీ టెంపరరీ. నీకు నివాస స్థలము శాశ్వతంగా ఉండబోతుందని దేవుడే చెప్తున్నాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తే సంఖ్యాకాండం 24:5 యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. దేవుడు నీ యొక్క నివాస స్థలములను రమ్యమైనవిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. ముగింపులో ఒక మాట చెప్పాలి అంటే దేవుడే నీ మధ్య ఉండబోతున్నాడు. జకర్యా గ్రంథం 2:10 సీయోను నివాసులారా, నేను వచ్చి నీ మధ్య నివాసము చేతును. నిజమే, నేను వచ్చి నీ మధ్య నివాసం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? దేవుడు తన పరిశుద్ధ నివాసాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి రాబోతున్నాడని జకర్యా 2:13 చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ తాత్కాలికమైన నివాసం గురించి ఏమాత్రం దిగులు పడొద్దు. శాశ్వత నివాసం అనేది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందులో నువ్వు ఉంటావు. సంతోషకరంగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడు. దిగులు పడొద్దు. నీ నివాస స్థలాన్ని ఇప్పుడే ఆయన ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఈ మాటలు శ్రద్ధతో వింటున్నారు. వారి నివాసంలో ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ శోధన ఉందో, ఏ నష్టం ఉందో ప్రభువా, అన్నిటినీ తీసివేసి వర్ధిల్ల చేసి మీరు వారికి శాశ్వత నివాస స్థలంగా ఉంచండి. అంతేకాదు తాత్కాలిక నివాస స్థలము ఇది అని వారు గుర్తెరిగి దీని గురించి దిగులు పడకుండా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బెదిరిపోకుండా సహాయము చేయము ప్రభువా. అంతేకాదు పరలోకమని ఇంకా పరమ శాశ్వత స్థలం కూడా నివాసంగా మాకు ఇవ్వబోతున్నారు. ఈ నిరీక్షణతో ముందుకు సాగటానికి ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ ధైర్యపరిచి, వారికి ఏది లేదో, ఏ నివాస స్థలము లేదో అది అనుగ్రహించి మీరు మహిమ పొందమని ధైర్యపరిచి, ఆదరించి, స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు సఫలము చేయమని, విజయము దయచేయమని మా ప్రభువును రక్షకుడు మాకు నివాస స్థలమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నివాసము, సహవాసము, సంతోషము, ఆదరణ సదాకాలం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు
వాక్యము ఇది దైవవాక్యము వేకువ వాక్యము